మహారాష్ట్రలో ఉండే డాక్టర్ అమిత్ కుమార్ అనే ఈ వ్యక్తి 600కి పైగా కిడ్నీలు అమ్మేశాడట. 20 ఏళ్లలోపే కిడ్నీ రాకెట్ కింగ్ పిన్ అయ్యాడు. ఇంత పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేయడానికి కారణం మధ్యవర్తి. ఇండియా వైడ్ గా ఎవరైతే కిడ్నీ డోనర్స్ ఇంకా రిసెప్షన్స్ ఉంటారో ఆ పర్సన్స్ ని ఈ మధ్యవర్తి కనుక్కొని డాక్టర్ అమిత్ కి చెప్పేవాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అతన్ని అరెస్ట్ చేయడానికి మన ఇండియన్ జస్టిస్ కి 20 ఏళ్ల సమయం పట్టింది. ఎందుకంత సమయం పట్టిందంటే అతడు చేసే ప్రతి క్రైమ్ వెనుక ఉన్నటువంటి ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎక్కడక్కడ తగలబెట్టేసేవాడు. ఎప్పటికప్పుడు ప్లేస్ మారుతూ ఉండేవాడు. ప్రతిదీ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాడు. బట్ ఫైనల్ గా అతను డెహ్రాడూన్ లో 6 మొబైల్స్ ఇంకా 33 లక్షలు అతని కార్లో నుంచి దొరికాయి. వన్ మోర్ షాకింగ్ విషయం ఏంటంటే అసలు అతను కిడ్నీ సర్జరీ చేయడానికి క్వాలిఫై కూడా అవ్వలేదట. టైగర్ ని ఎందుకు నేషనల్ యానిమల్ గా చేశారు, లయన్ ఎందుకు చేయలేదు? కారణం ఏంటంటే 1972లో నేషనల్ యానిమల్ గా పెట్టారు. తర్వాత కొంతకాలానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ యానిమల్ ని టైగర్ గా 1972లో చేంజ్ చేశారు. అందుకు 3 కారణాలు ఉన్నాయి. నంబర్ 1 అవైలబిలిటీ. మన ఇండియా వైడ్ గా 16 స్టేట్స్ లో టైగర్స్ ఉండేవి. కేవలం ఒక స్టేట్ లో మాత్రమే లయన్స్ ఉండేవి. లయన్స్ చాలా తక్కువ ఉండటంతో ఒకవేళ అవి అంతరించిపోతే నేషనల్ జంతువులు అంతరించిపోయాయి అని అనుకుంటారని లయన్స్ ని నేషనల్ జంతువుగా పెట్టారు. నంబర్ 2 హిస్టరీ ప్రకారంగా చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో టైగర్ సిల్స్ ఉండేవి. ఇంకా చాలా హిందూ దేవుళ్ళు కూడా వాటిని రిజంబుల్స్ చేశారు. నంబర్ 3 ప్రాజెక్ట్ టైగర్. 1940లో 40,000కు పైగా ఉన్నటువంటి టైగర్స్ అన్నిటిలో కేవలం 2,000 టైగర్లు మాత్రమే మిగిలాయి. అందుకని మన ఇండియన్ గవర్నమెంట్ 1970లో ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. ఈ కారణాల వల్లే మన ఇండియాకి నేషనల్ యానిమల్ ను టైగర్ గా పెట్టారు. చాలా వరకు పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్ ప్యాకెట్స్ మీద ఈ 2 ఇంగ్రీడియంట్స్ అసలు ఎప్పటికీ అబ్జర్వ్ చేసి ఉండరేమో. దానివల్ల ఎంత ఎఫెక్ట్ వస్తుందో తెలుసా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎక్కువగా చెక్ చేసేది కేవలం ఎంఆర్పి అండ్ ఎక్స్పైరీ డేట్ మాత్రమే చెక్ చేస్తారు. బట్ ఇప్పుడు చెప్పబోయేది మాత్రం తెలిస్తే మీ లైఫ్ ని సేవ్ చేసుకున్నట్లే. అదేంటో తెలుసా? ఐఎన్ఎస్ అండ్ ఈ 2 ఇలా నంబర్తో డినోట్ చేసి ఉంటారు. అవి 2 ఆ ప్రోడక్ట్ పై ఎలా వర్క్ అవుతాయంటే లైక్ సింథటిక్ ఫ్లేవర్, ఇన్హెన్సర్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఈ విధంగా వర్క్ అవుతుంటాయి. అండ్ అవి 2 కెమికల్స్ ప్రొడక్ట్ యొక్క లైఫ్ సైజును పెంచుతుంది, అలాగే హ్యూమన్ లైఫ్ సైజును డిక్రీజ్ చేస్తుంది. అండ్ ఇందులో ఉండే సెకండ్ థింగ్ ఏంటంటే హిడెన్ వైట్ షుగర్. అవి తయారు చేసే కంపెనీ వాళ్ళకు కూడా తెలుసు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వైట్ షుగర్ని అవాయిడ్ చేస్తారని. అందుకని మార్కెట్లో ఉండే స్ట్రాటజీని యూజ్ చేసుకుని వాళ్ళు వైట్ షుగర్ అని రాయడానికి బదులుగా ఈ విధంగా రాస్తారు. లైక్ హై ఫ్రక్టో కార్న్ సిరప్, సార్బిటాల్, మాల్ట్ సిరప్ ఈ విధంగా రాస్తూ ఉంటారు. అండ్ ఇందులో ఉండే ప్రిజర్వేటివ్స్ అండ్ హిడెన్ వైట్ షుగర్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటో తెలుసా? ఏజ్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అయిపోయిన రకంగా ఉంటుంది. అండ్ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ఫెయిల్యూర్స్ ఇలాంటి సమస్యలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అండ్ ఇందులో ఉండే ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా వైట్ షుగర్ కన్నా చాలా డేంజర్. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మనలో చాలా మందికి ఈ పెట్రోల్ బంక్ లో జరిగేటువంటి స్కామ్స్ గురించి అస్సలు తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన వెహికల్ కి పెట్రోల్ ఆర్ డీజిల్ కొట్టించడానికి వెళ్ళినప్పుడు మాక్సిమం అందరు చూసేది అమౌంట్ రీడింగ్ ఒక్కటే. కానీ దానితో పాటు మీరు చేయాల్సింది ఇంకోటి కూడా ఉంది, అదే రీడింగ్ చూడటం. చాలా ఎక్కువ స్కామ్స్ రీడింగ్ లోనే జరుగుతుంది. డెన్సిటీ రీడింగ్, ఇది పెట్రోల్ అయితే 730 నుంచి 770 kg per మీటర్ కి ఉండాలి. ఒకవేళ మీరు డీజిల్ కొట్టించినట్లయితే డీజిల్ యొక్క డెన్సిటీ 820 నుంచి 900 kg per మీటర్ కి ఉండాలి. ఈ రేంజ్ కంటే తక్కువ ఉంటే చాలా నెగిటివ్ ఉంటుంది. మీ వెహికల్ కి లైక్ వెహికల్ మైలేజ్ తగ్గటం, ఇంజన్ పవర్ తగ్గిపోవటం, ఆర్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఎక్కువ సార్లు కొట్టించడం ఇలా జరుగుతుంది. సో ఈసారి పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ డెన్సిటీ చూసి పెట్రోల్ వేయించుకోండి. ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా చూస్తే మేబీ మీరు కూడా హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోగలరేమో. మన ఇండియా హార్ట్ డిసీజ్ అండ్ స్ట్రోక్స్ ఇలాంటి వాటికి క్యాపిటల్ గా ఉంది. వీటి వల్ల చాలా మంది ఫ్యామిలీస్ ని కూడా కోల్పోయారు. సో వీటి నుంచి బయటపడాలంటే ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేయడం వల్ల మేబీ హార్ట్ డిసీజ్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే పొమోగ్రనేట్ జ్యూస్ లేదా సీడ్స్ తినటం. అట్లీస్ట్ డైలీ 100 grams అయినా తినాలి. ఎందుకంటే పొమోగ్రనేట్ లో బెటా సిటోస్టెరాల్ ఉంటుంది. అది ఆర్టరీస్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఇలాంటి వాటిని రిమూవ్ చేస్తుంది. సో అందుకనే డైలీ 100 grams అయినా పొమోగ్రనేట్ తినాలి. ఎందుకంటే అది న్యాచురల్ గా ఆర్టరీస్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్స్ కానీ క్లీన్ చేస్తుంది అండ్ ఒక న్యాచురల్ క్లీనర్ గా వర్క్ చేస్తుంది. సో ఇలా చేయటం వల్ల చాలా బెటర్ గా ఉంటుంది.
ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.